శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మీరు ఒక నెల రోజుల క్రితం గమనిస్తే కనుక యువతీ యువకులందరూ కొరియన్ వీడియోలు, కొరియన్ సిరీస్ అవన్నీ పిచ్చిగా చూసేవారు. అలాంటిది కల్కి సినిమా వచ్చాక అందరూ ఒక్కసారిగా మహాభారతం వైపుకి తిరిగారు. కల్కిలో చూపించినవి నిజాలా తప్పులా అనేది పక్కన పెడితే అందరూ మహాభారతం పుస్తకాల్ని తెరవడం చాలా సంతోషం కలిగింది. ఇప్పటికే మనం మహాభారతానికి సంబంధించినవి అందరూ అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్తూ కొన్ని వీడియోలు చేసుకున్నాం కదా. ఇప్పుడు అందరూ అడుగుతున్న ఇంకో ప్రశ్న ఏమిటంటే, అంటే అర్జునుడి గాంధీవము, కర్ణుడి విజయధనస్సు ఉన్నాయి కదా, అసలు ఏమిటి వాటి సంగతి? ఆ సినిమాల్లో చెప్పినవి నిజమేనా అని. ఆ గాంధీవం ఆ సినిమాలో దొరికినట్టు చూపించారు, అది నిజంగానే కలిపురుషుడికి దొరుకుతుంది అని పురాణాల్లో ఉందా అని అడిగారు. పురాణాల్లో కొన్ని దివ్యమైన ధనస్సులు ఉన్నాయి. ఉదాహరణకి విష్ణుమూర్తి దగ్గర శార్ంగం అనే ధనస్సు, పరమేశ్వరుడి దగ్గర పినాకం అనే ధనస్సు, అర్జునుడి దగ్గర గాంధీవం అనే ధనస్సు, కర్ణుడి దగ్గర ఈ విజయధనస్సు ఉంది అని మన పురాణాల్లో ఉన్నాయి. ఇప్పుడు వీటి గురించి చెప్పుకుందాం. మొట్టమొదట ఈ గాంధీవం అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దీన్ని బ్రహ్మగారు నిర్మించారు. 1000 సంవత్సరాలు బ్రహ్మగారి దగ్గర ఉంది, ఇంకొక 1000 సంవత్సరాలు ప్రజాపతి దగ్గర ఉంది, ఆ తరువాత 3585 సంవత్సరాలు ఇంద్రుడి దగ్గర ఉంది, ఇంకొక 5000 సంవత్సరాలు చంద్రుడి దగ్గర ఉంది, ఒక 1000 సంవత్సరాలు వరుణుడి దగ్గర ఉంది. అంత హిస్టరీ ఉంది ఆ గాంధీవానికి. దాని గొప్పతనం ఏమిటంటే, దానికి 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకే సమయంలో 1,00,000 మందితో పోరాడగలరు ఆ గాంధీవం చేతిలో ఉంటే. అలాగే దానికి ఉన్న ఇంకొక చిత్రమైన లక్షణం ఏమిటంటే, అవసరం ఉంది అనుకున్నప్పుడు ధర్మ సంస్థాపన కోసం దాని శక్తి పెరిగిపోతుంది, అవసరం అయిపోయాక దాని శక్తి తరిగిపోతుంది. అది దానికి ఉన్న లక్షణం అని పురాణంలో చెప్పారు. అంటే మనకి సాఫ్ట్వేర్ వాళ్ళకి తేలిగ్గా చెప్పాలంటే, మనందరం క్లౌడ్ కంప్యూటింగ్లో అమెజాన్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అని వాడతాం కదా, ఈబిఎస్ అంటాం. అది చూడండి, మనకి ఎంత అవసరం అయితే అంతవరకు స్కేల్ అవుతుంది, అవసరం లేదనుకుంటే స్కేల్ డౌన్ అయిపోతుంది, స్కేల్ అప్ స్కేల్ డౌన్. అలాంటి టెక్నాలజీ ఉన్న ధనస్సే ఈ గాంధీవం. ఈ హిస్టరీ అంతా బాగానే ఉందండి. ఇంతకే అది అర్జునుడి దగ్గరికి ఎలా వచ్చింది అంటే, శ్వేతకి అని ఒక మహారాజు విపరీతమైన యజ్ఞాలు చేస్తాడు, పరమేశ్వరుడి భక్తుడు. అయితే నేతిని అలా పోసి 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 అగ్నిదేవుడు తిని చివరికి అగ్నిదేవుడికే అజీర్తి చేసి నోటికి రుచిపోయిందిట. అప్పుడు ఖాండవ వనం అని ఒక వనం ఉంది, దాన్ని దహిస్తే ఆ ఔషధి శక్తితో మళ్ళీ తను యాక్టివేట్ అవుతాను అని చెప్పి అగ్నిదేవుడు అక్కడికి వెళ్ళి దహిస్తూ ఉంటే, ఇంద్రుడు అడ్డుపడి వర్షం రూపంలో అది మొత్తం ఆర్పేయడం మొదలుపెట్టాడు. దాంతో ఇంద్రుడిని జయించడం సామాన్యం కాదు కదా. అప్పుడు వచ్చి కృష్ణార్జునుల్ని శరణం వేడాడు. మేము విహారానికి వచ్చాం, మా దగ్గర ఆయుధాలు ఏమీ లేవు అంటే, అప్పుడు నేను ఇస్తాను ఉండండి అని చెప్పి ఆ వరుణదేవుడిని పిలిచాడు. వరుణదేవుడి దగ్గర ఉంది కదా 1000 సంవత్సరాల నుంచి, పిలిచి ఆ గాంధీవాన్ని అర్జునుడికి ఇప్పించాడు. అలాగనే అక్షయ తూణీరాల్ని ఇప్పించాడు, 2, ఇటొకటి ఇటొకటి. ఏమిటి అక్షయ తూణీరాలు అంటే, అందులోంచి ఎన్ని బాణాలు తీసివేసినా సరే ఇన్ఫైనెట్గా మళ్ళీ వస్తూనే ఉంటాయి అవి అక్షయ తూణీరాలు. వాటితో పాటు ఒక దివ్యమైన రథము, దానికి దివ్యమైన గుర్రాలు ఉన్నాయి, ఇలాంటి మామూలు గుర్రాలు కాదు, అవి దివ్యమైనవి. వాటి పైనే ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు ఆ రథం పైన. అవన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరూ యుద్ధం చేయడం మొదలు పెడితే, ఖాండవనాన్ని దహిస్తున్నాడు, ఈ లోపల ఇంద్రుడు వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. అప్పుడు అర్జునుడి గొప్పతనం చూడండి, అక్షయ తూణీరాల నుంచి బాణాలు తీసి ఆ పైన ఆకాశం అంతా అడవి పైన ఒక తడిక లాంటిది కట్టేసేట, బాణాలతో ఎక్కడ ఇంత గ్యాప్ లేకుండా. దాంతో అందులోంచి వర్షం కింద పడక చివరికి ఇంద్రుడికి అర్జునుడికి యుద్ధం జరిగింది. అర్జునుడు ఆ యుద్ధంలో గెలిస్తే అప్పుడు ఇంద్రుడు శాంతించి వెళ్ళిపోయాడు. అలా వచ్చాయి ఈ దివ్యాస్త్రాలన్నీ అర్జునుడి దగ్గరికి. గాంధీవం అప్పుడు వచ్చింది. సరే, ఆ గాంధీవం ఇప్పుడు ఎక్కడుందండి అంటే, గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దివ్యాయుధాలన్నీ కూడా పని అయిపోయాక వాటి నిజలోకాలిక వెళ్ళిపోతాయి. దుర్యోధన వధ అయ్యాక ఏమైంది, కృష్ణార్జునులు ఇద్దరు వెనక్కి వచ్చేసాక కృష్ణుడు, అర్జున వెంటనే రథం దిగు అన్నాడు. దిగగానే ఆ రథం మొత్తం భగ్గున కాలి. ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నిదేవుడి దగ్గర నుంచి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది వెనక్కి. అలాగనే ఆ గాంధీవం అక్షయ తూణీరాలు మాత్రం అర్జునుడితోనే ఉన్నాయి, కానీ ధర్మ సంస్థాపన అయిపోయింది కాబట్టి వాటి శక్తి సన్నగిల్లింది. కానీ అర్జునుడు మాత్రం వాటిని వదలలేదు. ఆయన ధనుర్ధారి కదా, దాంతో వాటితో విపరీతమైన అటాచ్మెంట్ అలా పెట్టుకునే ఉన్నాడు. ఆఖరికి ఏమైంది, ద్వారక మునిగిపోతుంటే అర్జునుడు అక్కడున్న స్త్రీలందరినీ ఇంద్రప్రస్థానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. స్త్రీలని, ముసలి వాళ్ళని, వాళ్ళు పాపం దారిలో వెళ్తూ ఉంటే ఒకసారి వేలాదిగా దొంగలు మీద పడ్డారు. అప్పుడు గాంధీవాన్ని ఉపయోగిద్దామని చూస్తే సరిగ్గా పనిచేయలే. అలాగనే అస్త్రాలు శస్త్రాలు అవేవి గుర్తు రాలేదు అసలు అర్జునుడికి.
చివరికి ఆ యుద్ధంలో అర్జునుడు ఓడిపోయి ఆ గాంధీవాన్ని ఒక కర్ర కింద వాడి వాళ్ళని కొట్టాడు. అయినా సరే వాళ్ళు కొంతమంది స్త్రీలను ఎత్తుకుపోయారు. ఆ మిగతా స్త్రీలని ఇంద్రప్రస్థానికి తీసుకుపోయాక అర్జునుడు చాలా బాధగా వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి స్వామి, నేను ఇలా ఓడిపోయాను, అంత కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం చేసిన వాడినేనా నేను, అలాగనే గాంధీవం పనిచేయలేదు, అస్త్రాలు ఏవి పనిచేయలేదు, ఏమిటి అంటే ఆయన చెప్పారు, నాయన గాంధీవము వాటి శక్తి అంతా అయిపోయింది, ఎందుకంటే ధర్మ సంస్థాపన అయిపోయింది, మీరు ఇప్పుడు పైలోకాలకు వెళ్ళిపోవాల్సిన సమయం అయింది. అలాగనే ఆ స్త్రీలని నువ్వెందుకు కాపాడలేకపోయావు అంటే వాళ్ళకి అష్టావక్ర మహర్షి శాపం ఉంది. ఆ మహర్షిని చూసి వాళ్ళు నవ్వారు. అప్పుడు మహర్షి మీకు ఇలాంటి గతి కలుగుతుంది అని శపించారు. అందువల్లే నీ అస్త్రాలు, నీ గాంధీవము ఏవీ పనిచేయలేదు, ఇంకా మీరు పైలోకాలకి వెళ్ళిపోండి అని వ్యాస మహర్షి చెప్తే అప్పుడు స్వర్గారోహణానికి బయలుదేరారు అందరూ. బయలుదేరితే మిగతా పాండవులు, ద్రౌపదీదేవి అన్నీ వదులుకుని బయలుదేరితే అర్జునుడు మాత్రం ఆ గాంధీవము, ఆ తుణీరాలు రెండు పుచ్చుకునే బయలుదేరాడు స్వర్గానికి కూడా. ఆయన అటాచ్మెంట్ వదులుకోలేకపోయాడు వాటి మీద, మమకారాన్ని. అప్పుడు అగ్నిదేవుడు కనిపించి, నాయన ఏమిటి మమకారం, వాటిని వదిలే, ఎప్పటికైనా అవి వరుణలోకం నుంచి వచ్చాయి కదా, మళ్ళీ వరుణలోకానికి వెళ్ళిపోవాలవి అని చెప్తే అప్పుడు ఆ పక్కనే ఒక ఎర్ర సముద్రం ఉంది, అందులో వదిలేశాడు వాటిని. అంటే మనం అగ్నికి ఏదైనా ఇవ్వాలనుకోండి ఏం చేస్తాం, ఫోటో దగ్గర పెట్టం, తీసుకెళ్ళి హోమంలో వేస్తే అగ్నిదేవుడికి వెళ్ళిపోతుంది. అలాగే వరుణదేవుడికి ఏమైనా సమర్పించాలి అంటే జలం ద్వారా ఇచ్చేయచ్చు. అలాగా అర్జునుడు వాటిని ఆ నీళ్లలో వేయగానే అవి రెండు వరుణలోకానికి వెళ్ళిపోయాయి. మరి అదేమిటండి, మొన్న సినిమాలో అదేదో ఇసుకలో దొరికినట్టు చూపించారు అంటే, అవును, ఈ సంఘటన అది సముద్రంలో కలిసిపోయినట్టుగా ఉంది కదా మహాభారతంలో, అందుకని వాళ్ళ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అది కల్పించారు. ఎవరి పాత్రకి ఔచిత్యం దెబ్బతింటలేదు కాబట్టి పర్వాలేదు కల్పించుకుని. ఆఖర్లో ఆ కలిపురుషుడు ఉన్నాడు, ఆ ఎస్కిన్ దాన్ని ఇలా పట్టుకుంటాడు, ఆ ధనస్సును ధరించి. కలి అనేది మలినమైన రూపం, ఆ ధనుస్సుని దివ్య పురుషులు తప్ప ఎవ్వరూ ధరించలేదు. పదీసి ఈ విలన్ ఏమన్నా దివ్య పురుషుడు అని చూపిస్తారా, అవన్నీ దర్శకుడికి తెలియాలి. సరే, ఇంకా అది పక్కన పెడితే ఆ విజయ ధనస్సు ఏమిటండి, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని చరిత్ర ఏమిటి అంటే, కురుక్షేత్ర యుద్ధంలో 16వ రోజు కర్ణుడు సర్వసైన్యాధిపతి అయ్యాడు ద్రోణాచార్యుడు పడిపోయాక. అయితే 16వ రోజు యుద్ధంలో కౌరవులు చాలా దారుణంగా ఓడిపోయారు, పాండవులు గెలిచారు. దాంతో దుర్యోధనుడు నిరుత్సాహపడిపోయాడు, అయ్యో కర్ణుడు వచ్చాడు అయినా సరే మొత్తం అందరూ ఓడిపోయారు అని. అప్పుడు 17వ రోజు యుద్ధానికి వెళ్తూ ఉంటే దుర్యోధనుడు డౌన్ అయ్యాడని చెప్పి బూస్టప్ చేయడం కోసం కర్ణుడు ఆ ధనుస్సు గురించి చెప్పాడు. అక్కడ వచ్చింది మహాభారతంలో. అది ఏం చెప్పాడంటే, దుర్యోధన బాధపడకు, నా చేతిలో ఉన్న ధనస్సుని విజయధనస్సు అంటారు, ఇది ఇంద్రుడి కోసం విశ్వకర్మ. ఆ తర్వాత ఇంద్రుడి దగ్గరించి పరశురాముడికి వచ్చింది. పరశురాముడు భూమండలం అంతా దీంతోనే జయించాడు, అందువల్ల ఈ ధనస్సుతో నేను అందరినీ జయించేస్తాను. అర్జునుడి కన్నా నేనే గొప్పవాడిని, కానీ అర్జునుడి దగ్గర 3 అసెట్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే గాంధీవం, కానీ నా దగ్గర విజయధనస్సు ఉంది కాబట్టి పర్వాలే. రెండవది, అర్జునుడి దగ్గర అక్షయ తూణీరాలు ఉన్నాయి, ఎన్ని బాణాలు వేసినా అలా వస్తూనే ఉంటాయి, నా దగ్గర లేవు. అందుకని నువ్వేం చేస్తావు అంటే బళ్ళతో బాణాలని నా వెనకాలే పంపిస్తూ ఉండు యుద్ధరంగంలో. ఇంకా మూడవది, అటుపక్క కృష్ణుడు సారథిగా ఉన్నాడు. మరి మన పక్క కృష్ణుడితో సమానమైన వాడు శల్యుడు, అందుకని ఆ శల్యుడు నాకు సారథి కింద ఉన్నాడంటే నేను ఖచ్చితంగా గెలుస్తాను అని శల్యుడిని సారథ్యం కోసం కర్ణుడే కోరుకున్నాడు దురదృష్టవశాత్తు. దుర్యోధనుడు కూడా అది నమ్మి ఏం చేశాడంటే వెళ్ళి శల్యుడిని బతిమాలుకున్నాడు. అసలు ఈ శల్యుడి విషయం ఏమిటి అంటే, అతని దగ్గర ఒక అక్షౌహిణి సైన్యం ఉంది. మనకి తెలుసు కదా, మహాభారతంలో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యంతో యుద్ధం జరిగితే ఒక అక్షౌహిణి శల్యుడి దగ్గర ఉంది. అతను ధర్మరాజుకి సహాయం చేద్దాము అని చెప్పి వస్తూ ఉంటే ఆ విషయం తెలిసి దుర్యోధనుడు మధ్యదారిలో వెళ్ళి అతనికి పూర్తిగా తాగించేశాక, మామా నేను నిన్ను కోరుకుంటా, నువ్వు నీ సైన్యము మా వైపు ఉండాలి, నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు సర్వసైన్యాధ్యక్షుడు కాగలిగిన వాడివి, నువ్వు మా వైపు యుద్ధం చేయాలి కోరుకుని లొంగ తీసుకుని దుర్యోధనుడు తీసుకువెళ్ళాడు. అందుకని శల్యుడు కూడా సామాన్యుడు కాదు, దాదాపు భీమసేనుడితో సమానమైన బలము అని వర్ణించారు మహాభారతం. ఇప్పుడు ఆ శల్యుడి దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు నువ్వు సారథి కింద ఉండాలనగానే అతను చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అయిపోయి చిచి నేను సారథి కింద ఉండడం ఏమిటి, నేను గొప్ప రాజుని, మద్రదేశానికి రాజుని, అంటే కుదరదు, నువ్వు సారథి కింద ఉండాలి అని దుర్యోధనుడు బలవంత పెట్టాడు. చివరికి ఒప్పుకుని శల్య సారథ్యానికి వస్తూ కండిషన్ పెట్టండి, నేను ఏం మాట్లాడినా సరే కర్ణుడు తిరగేసేవి అనకూడదు. బయలుదేరాక ఇంక శల్యుడు నానా దరిద్రం మాట్లాడడం మొదలుపెట్టాడు కర్ణుడిని. దాంతో కర్ణుడి కోపం వచ్చి ఇంకా దారుణమైన తిట్టడం మొదలుపెట్టాడు. మీ మద్రదేశంలో స్త్రీలందరూ చాలా ఘోరము అని చెప్పి ఆడవాళ్ళని చాలా అసహ్యంగా మాట్లాడాడు. ఇదిగో దానికి సంబంధించిన శ్లోకాలు ఇక్కడ చూపిస్తున్నాయి. ఇద్దరు ఘోరంగా తిట్టేసుకున్నారు. అసలు యుద్ధం మానేసి
మీరు ఆ కర్ణ పర్వంలో చూస్తే ఒక 5 అధ్యాయాలు వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నవి. ఎంత ఘోరంగా తిట్టుకున్నారో ఇద్దరు. చివరికి యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో కర్ణుడు మరణించాడు కదా! ఆ తరువాత శల్యుణ్ణి ధర్మరాజు చంపేశాడు. అక్కడితో అయిపోయింది. ఇది ఆ విజయధనస్సు విషయం. మనకొక సందేహం వస్తుంది. ఏమండి యుద్ధాల్లో చాలా చోట్ల కర్ణుడి ధనస్సు విరిగిపోయింది, అర్జునుడి ధనస్సు విరిగిపోయింది ఇలాంటివి ఎక్కడైనా చదువుతూ ఉంటాం కదా! మరి అవేమిటి అని. వాళ్ళు మామూలు ధనస్సులతోనూ చేశారు, వీటిని వాడుకున్నారు. నాకు తెలిసి పెద్ద యుద్ధాలకి వీటిని వాడుకున్నారేమో. మామూలు ధనస్సుతో చేసినప్పుడు కర్ణుడి ధనస్సు విరిగిపోయి ఉండొచ్చు తప్ప, విజయధనస్సు, గాంధీవం అలాంటివి అంత తేలిగ్గా విరగవు. అది గాంధీవానికి, విజయధనస్సుకి సంబంధించిన విషయాలు. మీరందరూ మహాభారతం గురించి ఇలా అడుగుతూ ఉంటే నాకు ఎంత సంతోషంగానూ ఉంది. ఎందుకంటే ఇంతకాలం నేను మహాభారతం మీద వీడియోలు చేయలేము, మిగతావన్నీ చేస్తున్నా. మీకు ఇలాంటి సందేహాలు ఏమైనా ఉంటే అడుగుతూ ఉండండి, మనం చెప్పుకుంటూ ఉందాం. ఇలాగ ఆ రకంగా భారతం చదివినట్టు అయిపోతుంది. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.